ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. సతీ సావిత్రి కథ. మార్కండేయుడు చెబుతున్నాడు, ధర్మరాజా, రాజకన్య సావిత్రి కులస్త్రీలకు పాతివ్రత్యము సత్కీర్తిని ఏ రీతిగా పొందిందో చెబుతానో విను. మద్రదేశానికి అధిపతిగా అశ్వపతి అనే రాజు ఉండేవాడు. అతడు పరమధార్మికుడు, బ్రాహ్మణ సేవా తత్పరుడు, అత్యంత ఉదార హృదయుడు, సత్యనిష్ఠుడు. నియమనిష్ఠుడైన ఆ రాజు యొక్క పెద్ద భార్య ధర్మశీలవతి. ఆమె గర్భం ధరించి కాలం సమీపించగానే ఒక అందమైన కన్యను ప్రసవించింది. రాజు ఆనందించి ఆ కన్యకు జాతకర్మాది సంస్కారాలు చేయించాడు. సావిత్రి మంత్రం ద్వారా హోమం చేశాక సావిత్రీదేవియే అనుగ్రహించింది కాబట్టి బ్రాహ్మణులు రాజు కూడా ఆ కన్యకు సావిత్రి అని నామకరణం చేశారు. అపర లక్ష్మీదేవిలా ఆమె దినదిన ప్రవర్ధమానం అవుతోంది. ఆమె యుక్త వయస్కురాలైంది. రాజు సావిత్రితో, అమ్మాయి, నీవిప్పుడు వివాహానికి యోగ్యురాలవు కాబట్టి స్వయంగా నీకు తగిన భర్తను అన్వేషించుకో. వివాహానికి యోగ్యురాలైన తరువాత కన్యాదానం చేయని తండ్రి నిందనీయుడని, భర్త మరణించాక విధవరాలైన తల్లిని పోషించని పుత్రుడు నింజుడని ధర్మశాస్త్రాలు ఆదేశిస్తున్నాయి. కాబట్టి నీవు శీఘ్రంగా వరాన్వేషణ చెయ్యి. దేవతల దృష్టిలో నేను అపరాధిని మాత్రం కాకుండా చూడు అని చెప్పాడు. కూతురికి ఇలా చెప్పి అతడు తన వృద్ధమంత్రులను వాహనాలను తీసుకొని సావిత్రి వెంట వెళ్ళమని ఆజ్ఞాపించాడు. సావిత్రి తండ్రి ఆజ్ఞను మన్నించింది. ఆమె తండ్రి పాదాలకు నమస్కరించి బంగారు రథాన్ని ఎక్కి వృద్ధమంతులతో కలిసి వరాన్వేషణ కోసం బయలుదేరింది. ఆమె రాజఋషుల యొక్క రమణీయమైన తపోవనాలకు వెళ్ళి అక్కడి పూజ్యులైన వృద్ధుల చరణాలకు వందనం చేసి క్రమంగా ఇతర వనాలన్నింటిలోనూ తిరగసాగింది. ఈ రీతిగా ఆమె విభిన్న దేశాలలో తిరగసాగింది. రాజా, ఒక రోజున మద్రరాజు అశ్వపతి కొలువు తీరి ఉండే దేవర్షైన నారదునితో మాట్లాడుతున్నాడు. ఆ సమయానికే సమస్త తీర్థాలు తిరిగి మంత్రులతో పాటు సావిత్రి ఇంటికి తిరిగి వచ్చింది. తండ్రికి నారదునికి ఇద్దరి పాదాలకు నమస్కరించింది సావిత్రి. ఆమెను చూచి నారదుడు, రాజా, మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? నీవు ఈమెకు ఎవరితోనూ అయినా వివాహం జరిపించలేదేమి అని అడిగాడు. అశ్వపతి, నేను ఈమెను ఆ పని మీదనే పంపాను. ఈమె ఇప్పుడే తిరిగి వచ్చింది. ఎటువంటి వరుని ఎన్నుకున్నదో మీరు ఈమెనే అడగండి అని బదులిచ్చాడు. తన వృత్తాంతమంతా చెప్పమని తండ్రి అడగగానే సావిత్రి తండ్రి మాటను గౌరవిస్తూ సాల్వదేశాన్ని జుమచ్చేనుడనే ప్రసిద్ధి చెందిన ధర్మాత్ముడు రాజుగా పాలిస్తూ ఉండేవాడు. తర్వాత ఆయన గుడ్డివాడయ్యాడు. ఆయన కన్నులు పోవటం వలన, కొడుకు బాలుడై ఉండటం వలన సమయం చూసి అతనికి పూర్వశత్రువైన ఒక పొరుగురాజు అతని రాజ్యాన్ని హరించాడు. అతడు తన భార్యతో బాలుడైన కొడుకుతో అడవికి వచ్చాడు. గొప్ప వ్రతాలు నియమాలు పాటిస్తూ తపస్సు చేసుకోసాగాడు. అతని కొడుకు సత్యవంతుడు అడవిలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. అతడు నాకు తగినవాడు, అతనినే నేను మనస్సులో పతిగా వరించాను అని చెప్పింది. ఇది విని నారదుడు, రాజా, ఇది చాలా విచారించదగిన విషయం. అయ్యో, సావిత్రి చాలా పెద్ద పొరపాటు చేసింది.
ఆమె తెలుసుకోకుండానే సత్యవంతుని వరించింది. ఈ పిల్లవాని తండ్రి సత్యం పలుకుతాడు, తల్లి కూడా సత్యభాషణురాలే. కనుకనే బ్రాహ్మణులు అతనికి సత్యవంతుడు అనే పేరు పెట్టారు అని చెబుతుండగా రాజు, సరే ఇప్పుడు ఆ తండ్రి యొక్క ముద్దుల రాకుమారుడు సత్యవంతుడు, తేజశాలి, బుద్ధిమంతుడు, క్షమావంతుడు అవునా కాదా అని అడిగాడు. నారదుడు, ఆ జుమత్సేనుని వీరకుమారుడు సూర్యునితో సమానమైన తేజవంతుడు, ఇంద్రుని వంటి వీరుడు, భూదేవి వంటి ఓర్పు కలవాడు, రంతిదేవుని వంటి దాత, సత్యవంతుడు చంద్రుడి వలె చూడచక్కనివాడు. అతడు జితేంద్రియుడు, మృదుస్వభావి, పరాక్రమవంతుడు, ఈర్ష్యారహితుడు, తపస్సు సదాచారాలలో అగ్రగామి అన్నాడు. అశ్వపతి, దేవా, అతడు సర్వగుణ సంపన్నుడని తమరు చెబుతున్నారు. అతనిలో ఏదైనా దోషముంటే అది కూడా సెలవీయండి అన్నాడు రాజు. నారదుడు, అతనిలో ఒక్కటే దోషం, కానీ అది అతని సమస్త గుణాలను తొక్కివేసింది. పైగా ఏ విధంగానూ తొలగించుకోవటానికి వీలు కానిది. అది తప్ప అతనిలో ఇంకా వేరే దోషమేమీ లేదు. ఈ రోజు నుండి 1 ఏడాది గడిచాక అతని ఆయువు సమాప్తమవుతుంది. అతడు దేహత్యాగం చేస్తాడని చెప్పాడు. అది విని రాజు సావిత్రితో, సావిత్రి, ఇలా రా తల్లి, నీవు వెళ్ళి వేరే ఇంకొక వరుని అన్వేషించు. దేవర్షి నారదుడు సత్యవంతుడు అల్పాయుష్కుడని 1 ఏడాదిలోనే దేహత్యాగం చేస్తాడని నాతో చెప్పాడన్నాడు. ఇప్పుడు నేను ఒకసారి వరించిన సత్యవంతుడు దీర్ఘాయువు కానీ, అల్పాయువు కానీ, గుణవంతుడు కానీ, గుణహీనుడు కానీ అతడే నా భర్త అవుతాడు. వేరొకరిని నేను వరించలేను. ముందు మనస్సులో నిశ్చయించుకొని తరువాత మాటల రూపంలో వ్యక్తం చేయటం జరుగుతుంది. ఆపై క్రియారూపం దాలుస్తుంది. కాబట్టి నా విషయంలో మనస్సే పరమ ప్రమాణమని చెప్పింది. నారదుడు, రాజా, నీ కూతురి బుద్ధి నిశ్చయాత్మకమైంది కాబట్టి అది ఏ విధంగానూ ధర్మం నుండి విచలితం కాజాలదు. ఆ సత్యవంతుల్లో ఉన్న గుణాలు వేరెవ్వరిలోనూ ఉండనే ఉండవు. కాబట్టి అతనికే కన్యాదానం చేయటం మంచిదని నాకు కూడా తోస్తున్నది అన్నాడు. అశ్వపతి, మీరు చెప్పిన మాట చాలా బాగుంది. ఏ విధంగానూ తోసిపుచ్చటానికి వీలు లేనిది. నేను అలాగే చేస్తాను అన్నాడు. ఆ తర్వాత కన్యాదానం విషయంలో నారదుని ఆజ్ఞనే శిరోధార్యంగా భావించి అశ్వపతి మహారాజు వివాహ సామాగ్రిని అంతటినీ ఒక తోటికి చేర్పించి వృద్ధబ్రాహ్మణ పురోహితులతో పాటు ఋత్విజులందరినీ పిలిపించి శుభదినాన కన్యతో పాటు బయలుదేరాడు. అడవిలోని జుమత్సేనుని పవిత్రాశ్రమం చేరుకోగానే బ్రాహ్మణులతో పాటు కాలినడకనే ఆ రాజర్షి వద్దకు వెళ్ళాడు. అక్కడ అంధుడైన జుమత్సేనుడు ఒక సాలవృక్షం కింద దర్భాసనంపై కూర్చొని ఉండటం చూశాడు. అశ్వపతి రాజర్షి జుమత్సేనుని విద్యుక్తంగా పూజించి వినయంగా తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. ధర్మజ్ఞుడైన ఆ రాజర్షి కూడా అర్ఘ్యపాద్యాదులు ఉచితాసనమిచ్చి అడిగాడు. అప్పుడు అశ్వపతి, రాజర్షి, నాకు సావిత్రి అనే ఒక రూపవతి అయిన కూతురుంది. ధర్మానుసారంగా ఈమెను మీరు కోడలిగా స్వీకరించండి అని ప్రార్థించాడు. జుమత్సేనుడు, మేము రాజ్యభ్రష్టులమై ఈ వనంలో నివసిస్తూ నియమపూర్వకంగా తాపస జీవనం గడుపుతున్నాము. మీ కుమార్తె ఈ కష్టాలన్నీ పాఠానికి తగినది కాదు. ఆమె ఇక్కడ ఆశ్రమంలో వనవాస దుఃఖాన్ని సహిస్తూ ఎలా ఉండగలుగుతుంది అని మృదువుగా పలికాడు. అశ్వపతి, రాజా, సుఖదుఖాలనేవి వస్తూ పోతూ ఉంటాయి. ఈ విషయం నాకు నా కుమార్తెకు కూడా తెలుసు. నా వంటి వానికి మీరు ఇటువంటి మాటలు చెప్పకూడదు. నేను అన్ని రకాలుగా నిశ్చయించుకునే మీ వద్దకు వచ్చాను అని దృఢంగా చెప్పాడు. జుమత్సేనుడు, రాజా,
నేను మొదటనే మీతో సంబంధం కలుపుకుందామనుకున్నాను. కానీ రాజ్యచ్యుతుడైన కారణంగా ఆ ఆలోచనను నేను మానుకున్నాను. ఇప్పుడు నా కోరిక తనంతట తానే తీరుతుంటే అలాగే కానివ్వండి, మీరు నాకు అతిథులు అని అంగీకారం తెలిపాడు. అనంతరం ఆశ్రమంలో ఉండే బ్రాహ్మణులందరినీ పిలిచి ఇద్దరు రాజులు శాస్త్రోక్తంగా వివాహ సంస్కారం జరిపించారు. తర్వాత అశ్వపతి ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. సర్వగుణ సంపన్నురాలైన సావిత్రిని భార్యగా పొందిన సత్యవంతుడు చాలా ఆనందించాడు. సావిత్రి కూడా తాను కోరుకున్న భర్తను పొంది ఆనందించింది. తండ్రి వెళ్ళిపోయాక సావిత్రి ఆభరణాలన్నీ తీసివేసి నారచీరలు, కాషాయ వస్త్రాలు ధరించింది. ఆమె సేవలు, గుణాలు, వినయ నియమాలు అందరి మనస్సులకు నచ్చేలా పనులు చేయటం అందరికీ సంతోషం కలిగించాయి. ఆమె సేవల ద్వారా, అనేక రకాల వస్త్రభూషణాల ద్వారా అత్తగారిని దేవతగా కొలుస్తూ వాంగ్నియమంతో మామగారిని సంతుష్టలను చేసింది. ఈ రీతిగానే మధురమైన మాటలతో, కార్యకుశలతతో, శాంత స్వభావంతో, ఏకాంత సేవలతో భర్తను సంతోషపెట్టింది. ఇలా ఆశ్రమంలో ఉంటూ తపస్సు చేస్తూ ఉండగా కొంతకాలం గడిచింది. సశేషం ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.